హలో అండి. రాహుల్ గాంధీ గారి ప్రసంగం పార్లమెంట్లో ఇలా జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు ట్రంప్ తన స్నేహితుడని చెప్పుకుంటూ తిరుగుతాడు. కానీ ట్రంప్ గారు మాత్రం మన భారతదేశం మీద 26% పైగా సుంకాలను విధించడం అనేది విడ్డూరంగా ఉంది. ఓ పక్కన నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారేమో మా స్నేహితుడని ట్రంప్ చెప్తారు. కానీ ఓ పక్కన చూస్తుంటే సుంకాలు మాత్రం 26% పైగా వేయడం అనేది చాలా దురదృష్టకరం. అసలు విదేశాంగ విధానాన్ని ఎదుర్కోవటం అన్నది భాజపాకి సరిగ్గా తెలియదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో విదేశాంగ విధానాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇందిరాగాంధీ గారి టైంలో విదేశీయులతో ఎలా ఉండాలి, విదేశీ సుంకాలు ఎలా తిప్పికొట్టాలనేది అప్పటి నుంచి కూడా కాంగ్రెస్కు తెలుసు. ఇప్పటికి కూడా బీజేపీ నాయకులు తెలవకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. 26% పైగా సుంకాలను విధిస్తుంటే ఇంకా నరేంద్ర మోదీ గారి మిత్రుడని చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. దీన్ని వ్యతిరేకించకుండా దానికి మద్దతు తెలుపుతూ ఉండటం అనేది ఇది ప్రతి భారతీయుడిని దెబ్బతీయటమే. ట్రంప్ గారు భారతదేశం మీద విధించినటువంటి